హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ న్యూ 2024 టుడే స్పెషల్ పచ్చిరేలు చింత చిగురు కర్రీ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ న్యూ 2024 టుడే స్పెషల్ ఏంటి తెలుసా? చింత చిగురు పచ్చిరేలు కర్రీ అండి. అది ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనేది వీడియో ప్రిపేర్ చేసేస్తున్నాను. మరి ఇంకెందుకు కావాల్సింది, వెళ్ళిపోదాం పదండి. పచ్చిరేలు కాబట్టి చింత చిగురు అనమాట. చింత చిగురు తెచ్చుకున్న తర్వాత ఇలా శుభ్రం చేసుకుని ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే కచ్చబెచ్చగా మిక్సీ చేసుకుని పక్కన అయితే పెట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఎక్కువ పడుతుందండి పులుపు కూర కాబట్టి. పచ్చిరేలు అయితే ముందుగానే శుభ్రం చేసేసి ఆగిలించుకోవాలన్నమాట అండి. ఇందులోనే వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం ముందుగా ఇలాగ మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి రొయ్యలు మాత్రం ఇదిగోండి ఇలాగా ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలన్నమాట. పెట్టేటప్పుడు ఇందులో మనము పసుపు అండ్ ఆయిల్ కొంచెం వేసామండి, లైట్గా సాల్ట్ వేసాం అనమాట, వాటర్ అంతా బయటికి రావడం కోసం. ఫ్రెండ్స్, రొయ్యల్లో వాటర్ అంతా మనకి స్మాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇట్లనే ఒక దాంట్లోకి ఇలా పక్కకు తీసేసుకోవాలన్నమాట. బాండిల్లో మనకి కర్రీకి సరిపడేంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనకి ముందుగా కట్ చేసుకొచ్చిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గాలి. కొంచెం ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకున్నాం కదా నీట్గా కనిపించడం కోసం. ఇప్పుడు ముందుగా మనం ఆగిలించుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని ఇంకోసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రొయ్యలు కూర మనకి ఈ ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి కారం పులుపు కూర కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేను. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తగిన వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ తిరగబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింత చిగురు ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఇందులో ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకోసేపట్లో మనకు టేస్టీ ఫ్రెండ్స్ పదండి. మరి ఇంకోటి మనకు అంతవరకు వచ్చి చూసారా, ఇంకా వితిన్ సెకండ్స్లో మన చింత చిగురు పచ్చిరాయలు అయితే టైంటీగా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఫ్రెండ్స్ వెయిట్ చేద్దాం పదండి. వేడి అన్నంలో వడ్డించుకుని లాగిచ్చేయాలి. బస్పర్రా, చూసారు కదా. ఈ కొంచెం వాటర్ బుడగలు పోతే మనకి కూర అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. మై ఫేవరెట్ పచ్చడియా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని కూరలు